గ్రేటర్ పోరుకు కాంగ్రెస్ సర్వశక్తులతో రెడీ అవుతోంది. గెలుపు గుర్రాలను వెతుకుతూనే ఇప్పటికే డివిజన్ ఇన్ఛార్జీలను నియమించిన హస్తం పార్టీ ఇక గాంధీ భవన్ నుండి గ్రౌండ్లోకి దిగనుంది. పాదయాత్రలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనుంది కాంగ్రెస్. గ్రేటర్ ఎన్నికల వేడి పెరుగుతోంది. రిజర్వేషన్ షెడ్యూల్ ఖరారవడంతో పార్టీలన్నీ పూర్తి స్థాయి పోరుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారంలో హోరెత్తిస్తుంటే ఇక కాంగ్రెస్ సైతం రంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఆశావాహుల నుంచి వచ్చిన 2000 అప్లికేషన్లో వడపోతకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ప్రచారం కూడా స్పీడప్ చేయాలని నేతలు భావిస్తున్నారు. డివిజన్లలో పాదయాత్రలు, రోడ్ షోలతో ఇంటింటికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం పలు ఏరియాల్లో జరిగే సభల్లో దిగ్విజయ్ సింగ్ పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవటం కోసమే ఈరోజు ప్రేమ అభిమానాన్ని సెటిలర్స్ మీద చూపిస్తున్నారు. ఈ 18 నెలల్లో హైదరాబాద్ నగరంలో ఏం మార్పు చేశారో చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. మరోవైపు టీఆర్ఎస్ పై డైలాగ్ వార్ కొనసాగిస్తూనే గ్రేటర్ ప్రచారంలో హోరెత్తించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు నేతలు. రేపు ఎల్బీ నగర్ లో జరిగే సభా ప్రాంగణాన్ని పరిశీలించిన నేతలు ప్రభుత్వం రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుని అడ్డదారిలో గెలవాలని చూస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఈ ఎన్నికలు వచ్చే వరకు అధికారం వచ్చింది కాబట్టి ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులను ఏది కోరి వెంటాడి ప్రలోభ పెట్టి పార్టీలో మార్చుకొని నిలబెట్టేటువంటి దురుద్దేశంతో ఇవాళ ప్రయత్నాలు అవుతాయి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబం రాజ్యంగా మార్చుకున్నటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది. వాళ్ళ ఇంట్లో ఏదనుకుంటే అదే నడుస్తుంది తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరిని అడిగేది లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా అడిగేది లేదు. ఎన్నికల సభలలో మాట్లాడుతూ మేము తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగు రాష్ట్ర సమితి చేస్తామని, నేను భీమవరం నుంచి పోటీ చేస్తాను. 31 డిసెంబర్ రోజు కూడా ఆయన భీమవరంలో ఉన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అక్కడే వెల్కమ్ చేసుకున్నాడు. అయితే ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్తే లేదా తెలంగాణ ఆత్మాభిమానటువంటి ఉన్నోళ్ళో లేకపోతే ఇంకే సంబంధం ఉన్నోళ్ళో విమర్శ చేశారు. నేను చెప్పిన ఇక నామినేషన్లకు, పోలింగ్ కు మధ్య సమయం కూడా తక్కువగా ఉండటంతో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.